మన తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలం వెళ్ళుటకు ముఖ్యంగా రెగ్యులర్‌గా ట్రైన్స్ అయితే అవైలబుల్‌లో ఉంటాయి. అయితే మనకి తిరుమల ఎళ్తాకైతే డైరెక్ట్‌గా ట్రైన్స్ అయితే తక్కువగా ఉంటాయి గానీ, కాట్పాడి జంక్షన్‌లో దిగి మనం అక్కడి నుంచి అరుణాచలం అనేది చేయవచ్చు. అందులో ఏంటంటే మనకి కాట్పాడి జంక్షన్ నుంచి అరుణాచలం 70 కిలోమీటర్లు ఉంటుంది. మన బస్ అవైలబిలిటీలు ఉంటాయన్నమాట. రెగ్యులర్ కాస్ట్ అయితే రూ. 65 ఉంటుంది. మిగిలినవన్నీ స్లీపర్ వచ్చేసి 300 అలా ఉంటుందన్నమాట. 2 అవర్స్ జర్నీ ఉంటుంది. అక్కడి నుంచి మనము అరుణాచలము దిగ్గానే అక్కడ మనకి స్టే కోసం అయితే శివ సన్నిధి అని చెప్పేసి ఒక సన్నిధి ఉంటుంది. అక్కడ మనకి బ్రేక్‌ఫాస్ట్ అయన్నీ ఫ్రీగా ఇస్తారు. అంతేకాకుండా ఏసీ రూమ్స్ కూడా ఉంటాయన్నమాట. రూమ్స్ వచ్చేసి రూ. 600 ఉంటుంది పర్ హెడ్‌కి. మాకు యాక్చువల్‌గా ఒక ఏసీ రూమ్ తీసుకున్నాం. అందులో వచ్చేసి 4 మెంబర్స్‌కి సరిపడా 2 బెడ్స్ అయన్నీ ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళు ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం యాక్చువల్‌గా అక్కడ ఉంటాయన్నమాట. లాకర్స్ కూడా ఉంటుంది. రూ. 100 కూడా లాకర్స్ వస్తాయి. యాక్చువల్‌గా అక్కడ అంతేకాకుండా 300కి కూడా మనకి రూ. 300 కూడా రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మనము ఈ శివ సన్నిధి అనేది మన రమణాశ్రమంకు దగ్గరలో ఉంటుందన్నమాట. రాజగోపురం నుంచి మొదలెట్టాము మేము గిరి ప్రదక్షిణను. అక్కడి నుంచి దగ్గర దగ్గర 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయాల్సి వచ్చింది. అయితే ఇక్కడ మనకి గిరి ప్రదక్షిణ మార్గంలోనే బోలెడన్ని గుళ్ళు, దేవాలయాలు ఉంటాయన్నమాట. దర్శించుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా మనకి 8 లింగాలు ఉంటాయి. మొదటిగా గిరి ప్రదక్షిణ చేయదలుచుకున్న వాళ్ళు మార్నింగ్ 4 PM, 4 AM ఆర్ ఈవినింగ్ 5 PM ఈజ్ ద బెస్ట్ సూటబుల్‌గా ఉంటుంది. అంతేకాకుండా గిరి ప్రదక్షిణ చేసే మార్గం మధ్యలో మీకు అన్ని రకముల సౌకర్యాలు కలిగి ఉన్నాయి. అక్కడ ఈవినింగ్ వెళ్ళే భక్తులకి మనకి టిఫిన్స్ అండ్ అన్నదాన సత్రాలు కూడా ఉన్నాయి. అన్న ప్రసాదాలు కూడా ఇస్తున్నారు. మేము వెళ్ళినప్పుడైతే ఎక్కువ జనాలైతే లేరు. అదే కార్తీక మాసం ఇలాంటి రోజుల్లో వచ్చినప్పుడు ఎక్కువ మంది ఈ దర్శనం అనేది జరుగుతూ ఉంటుంది. అరుణాచలాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో అయితే అరుణాచలంకి అసలు ఖాళీయే ఉండదు. మేము నార్మల్ డేస్‌లో వెళ్ళడం వలన మాకు త్వరగా దర్శనాలు